మన దైనందిన జీవితంలో పాలకు ఇచ్చే ప్రాధాన్యత ఎంత ఎక్కువ అనేది అందరికీ తెలిసిందే. పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా పాల ఉత్పత్తి ఏదో ఒకటి మనకి ఖచ్చితంగా ఆహారంలో ఉండాల్సిందే. అయితే పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ముఖ్యంగా పాలు ఎక్కువగా వాడుతూ ఉంటారు. దీనికి సంబంధించి మనకి ఆవు పాలు విన్నాం, గేదె పాలు వాడుతూనే ఉన్నాం. అక్కడక్కడ గ్రామీణ ప్రాంతాల్లో మేకపాలు ఎక్కువగా వాడుతూ ఉంటారన్నది మనందరికీ తెలిసిందే. మరి గాడిద పాలు గురించి ఎప్పుడన్నా విన్నారా? గాడిద పాలు ఏ విధంగా వాడతారు? ఇప్పుడు దీనికి సంబంధించి ఒక కొత్త ప్రాజెక్ట్ ఇండియాలో లాంచ్ అవ్వబోతుంది. హర్యానాలో త్వరలో గాడిద పాల గురించి ఒక డైరీ అనేది అక్కడ లాంచ్ చేయబోతున్నారు. ఎందుకు దీనికి సంబంధించి అక్కడ లాంచ్ చేయబోతున్నారు, ఏ విధమైనటువంటి ప్రయోగాలు జరిగాయంటే, పాల ఉత్పత్తుల కోసం భారతదేశంలో అనేక రకాల డైరీలు ఉన్నాయి. అయితే అవి కేవలం గేదె ఆవు పాలు మాత్రమే సరఫరా చేస్తాయి. గాడిద పాల గురించి ఇప్పటి వరకు ఎక్కడ దీనికి సంబంధించి లేదు అన్నటువంటి విషయాన్ని కూడా చెప్తూ వచ్చే కొద్ది రోజుల్లో హర్యానాలోని హిస్సార్లో ఉన్నటువంటి నేషనల్ హార్స్ రీసెర్చ్ సెంటర్లో దాదాపుగా ఒక డైరీని గాడిద పాలతోటే ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. దీనికి సంబంధించి హలారీ జాతి అనేటువంటి గాడిదల్ని ఒక 10ని ఆర్డర్ చేయడం జరిగింది. ఇవి ఎక్కువగా గుజరాత్లో పెరుగుతాయి. ఎందుకు ఈ గాడిద పాల గురించి ఎక్కువ డైరీ పెట్టబోతున్నారో, అందులోనూ ప్రత్యేకంగా హలారీ జాతి గాడిదలే ఎందుకు అంటే, మనం రోజు చూసే గాడిదలు ఏ జాతికి చెందినవి అనే సందేహాలు అనేక మందికి ఉంటాయి. అయితే ఈ హలారీ జాతి గాడిదలకి సంబంధించి వాటి పాలలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. రోగ నిరోధక శక్తిని పెంపొందించడంలో గాడిద పాలు చాలా ఎక్కువ పాత్ర పోషిస్తాయి అని చెప్తున్నారు. అలాగే చిన్నపిల్లలకి గాడిద పాలు ఎంతో మేలు చేస్తాయట. ఎన్నో జబ్బులకు గాడిద పాలు ఔషధంగా కూడా వాడుతున్నారు అని చెప్తూ ఉంటారు. అలాగే దాదాపు ఈ హలారీ గాడిదలే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారంటే, ఎక్కువగా వీటిలో ఔషధ పోషకాలు ఉండడం, అలాగే వీటి పాల ధర ఎంత ఉంటుంది అంటే, మనకి నార్మల్గా లీటర్ పాలు సుమారుగా 40 రూపాయల నుంచి 100 రూపాయల దాకా అమ్మేవాళ్ళు ఉన్నారు అంతే. కానీ ఈ గాడిద పాలు మాత్రం లీటరు 7,000 దాకా ఉంటుందట. ఇది అలర్జీ, ఉబ్బసం, ఊబకాయం, క్యాన్సర్ వంటి వ్యాధులపై పోరాడే రోగ నిరోధక శక్తిని అంటే ఇమ్యూనిటీని పెంపొందించుకునేందుకు ఈ గాడిద పాలు తోడ్పడతాయి అని చెప్పి శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. దాని గురించే ఈ గాడిద పాల డైరీని భారతదేశంలో కూడా ఓపెన్ చేయాలి. అలాగే ముందు గాడిదల బ్రీడింగ్ జరుగుతుంది, తర్వాత డైరీ పనులు మొదలు పెడతాం అని చెప్పి జాతీయ గుర్రాల పరిశోధన కేంద్రం వాళ్ళు చెప్తూ ఉన్నారు. అయితే ముఖ్యంగా ఈ గేదె పాల ద్వారా చిన్నపిల్లలు ఎక్కువగా అలర్జీల బారిన పడుతూ ఉంటారు. కానీ ఈ హలారీ బ్రీడ్ గాడిదల పాల ద్వారా మాత్రం ఎటువంటి ఎలర్జీలు రావు. యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఏజింగ్ ఎలిమెంట్స్ ఈ పాలలో ఉంటాయని చెప్పి త్రిపాఠి అనే రీసెర్చర్ దీనికి సంబంధించి వివరాలను తెలియజేస్తూ ఉన్నారు.